సినిమా ఏదైనా ప్రాజెక్ట్ చిన్నదైనా పెద్దదైనా ఆ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లే వినిపించేవి. వాళ్ళ షెడ్యూల్ బిజీగా ఉంటే సినిమాల విడుదల కాస్త ఆలస్యమైన సందర్భాలు లేకపోలేదు. కానీ ఓ యంగ్ టాలెంటెడ్ ఇప్పుడు తన మ్యూజిక్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్లకు సవాల్గా మారాడు. ఇంతకు ఎవరా మ్యూజిక్ డైరెక్టర్, ఏంటా స్టోరీ? టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్లు అంటే తమన్, దేవిశ్రీ ప్రసాద్లదే హవా. పెద్ద హీరోల సినిమాలైనా భారీ ప్రాజెక్టులైనా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కోసం నిర్మాతలు, దర్శకులు క్యూ కట్టేవారు. వీరి బీజిఎంలు, పాటలు సినిమాలకు హిట్ ఫార్ములాగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోతూ వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్లుగా యంగ్ కుర్రోళ్లు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఒక బక్కోడొచ్చి సరికొత్త మ్యూజిక్ తో ఇప్పుడు ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు. అతనే అనిరుద్ రవిచందర్. ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కోలీవుడ్ ను ఏలిన అనిరుద్ టాలీవుడ్ లోనూ తన సంగీత ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అనిరుద్ సంగీతం ఒక ఊపు ఊపుతోంది. దేవర వంటి సినిమాలతో టాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తూ హైయెస్ట్ స్ట్రీమ్డ్ ఆల్బమ్ గా రికార్డులు కొట్టేస్తున్నాడు. కోలీవుడ్ లో మూను సినిమాతో 653.7 మిలియన్ స్ట్రీమ్స్, టాలీవుడ్ లో దేవరతో 358.3 మిలియన్ స్ట్రీమ్స్ సాధించి సత్తా చాటాడు. అనిరుద్ ఒక్క రోజులో 25 నిమిషాల బీజిఎం కంపోజ్ చేయగల సమర్థుడని చెప్పి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అతని క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. తన వర్క్ స్పీడ్, క్రియేటివిటీతో తమన్, దేవిశ్రీలకు గట్టి పోటీ ఇస్తున్నాడు ఈ యువకుడు. దాంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనిరుద్ కు దక్కుతున్నాయట. ఫ్యూచర్ లో మరిన్ని పెద్ద సినిమాలు ఆయనకు దక్కబోతున్నాయట. తమన్, దేవిశ్రీ ఇద్దరూ తమదైన స్టైల్తో ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నప్పటికీ అనిరుద్ జోరు ముందు వీరి మార్కెట్ కాస్త తడబడుతోందన్న టాక్ వినిపిస్తోంది. కింగ్డమ్, దేవర వంటి సినిమాలతో అనిరుద్ యూత్ ని ఊపేస్తున్నాడు. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తూ తన రేంజ్ ను మరింత పెంచుకుంటున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో తమన్, దేవిశ్రీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారా, లేక టాలీవుడ్ లో అనిరుద్ కు గుడ్ టైం స్టార్ట్ అయిందా అనేది వేచి చూడాలి.